అసలు ఏం జరిగింది? మీ పేరు? నా పేరు పావని సార్. హయత్నార్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారద్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను, అవుతుంది సార్. అమ్మ కారు విషయమై, అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు, ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతానన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ సిఐ నారా సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూశారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారద్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయండి దాన్ని నాకు ఎందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయండి నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్, వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడిలు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే, నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించి ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడిది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదాన్ని టార్చర్ చేస్తున్నారా, నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఏం కావాలనుకుంటున్నాను? అదే సార్, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ ఎందుకు ఇలా అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, నా పర్సనల్ తీసుకొచ్చి ఎందుకు మీడియాలో పెడుతున్నారు, ఇది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని నేను కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఇది ఇక్కడితో వదిలిపెట్టాను అంతే.